హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఓ ఈరోజు మనము భగవద్గీత 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానంలో ఒక శ్లోకము 9వ శ్లోకము ఈ రోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ ప్రభుజీ. దండవ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతే ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మషు. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీన అసక్తం తేషు కర్మషు. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీన అసక్తం తేషు కర్మషు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? నచమాం తాని కర్మాణి. తాని కర్మాణి, తాని కర్మాణి అంటే కనుక ఈ కర్మలన్నీయు నిబద్ధంతి నా నిబద్ధంతి. ఓకే, అంటే నన్ను బంధింపవు ఓ ధనంజయ. ఈ యొక్క కర్మలన్నీ కూడా ఏది కూడా నన్ను బంధింపవు. ఉదాసీన వదాసీన అంటే యొక్క కర్మలన్నీ కూడా నేను ఎలా చేస్తూ ఉంటాను? నేను తేషు కర్మషు, నేను కూడా కర్మలు చేస్తూ ఉంటాను. బట్ ఇవన్నీ కూడా ఎలా చేస్తూ ఉంటాను నేను? ఉదాసీన వదాసీన. ఉదాసీనము అంటే కనుక పట్టించుకోకుండా ఉండడము, తటస్థంగా ఉండడము, అంటే న్యూట్రల్ గా ఉండడం. ఉదాసీన వదాసీన, ఆసీనం. సో ఆ విధంగా నేను తటస్థముగా ఉంటాను. ఓ ధనుంజయ, ఈ కర్మ ఎంతయు నన్ను బంధింపదు. నేను తటస్థుని వలె ఉండి ఈ భౌతిక కర్మలన్నంటి ఎడ సదా ఆసక్తి లేని వాడనై ఉండును. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? ప్రతి దానికి కూడా మనల్ని, మనమున్నటువంటి పరిస్థితిని ఏం చేస్తూ ఉంటారు? భగవంతుడితో కూడా అదే విధంగా ముడిపెట్టేస్తూ ఉంటారన్నమాట. శ్రీకృష్ణ భగవానుడిని కూడా అదే విధంగా ముడిపెట్టేస్తూ ఉంటారు. సో నాకు ఈ భౌతిక శరీరం ఉంది కాబట్టి ఆయనకు కూడా భౌతిక శరీరం ఉంది. నేను ఈ కర్మబంధనాల్లో చిక్కుంటాను కాబట్టి ఆయన కూడా ఈ కర్మబంధనాల్లో చిక్కుంటారు. సో నాకు ఏదైనా ఫలితం వస్తుందంటే కనుక కర్మ ఫలితం కాబట్టి ఆయనకి ఏదైనా లీలలో ఏదైనా జరిగితే కనుక అది కూడా ఆయన కూడా కర్మ ఫలితమే. సో ఆయన లీల చేస్తున్నారంటే కనుక నేను కూడా లీల చేస్తున్నాను. సో ఇలాగా చిన్నపిల్లలు అనమాట. ఒక్కొక్కసారి చూస్తాం చిన్నపిల్లలు
వాళ్ళ అన్నయ్యతో కానీ వాళ్ళ అక్కతో కానీ పంతంగా ప్రతీది కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితి అన్నమాట మనలో చాలా మంది వరకు కూడా. సో పెద్దవాళ్ళు ఏదో చేశారంటే కనుక నేను కూడా అదే చేస్తాను. సో వాళ్ళని పాటించడం వరకు పర్వాలేదు, కానీ అనుకరిస్తే మాత్రం ఏమవుతుంది, చాలా మనము అనుభవించాల్సి ఉంటుంది. సో మనందరికీ కూడా ఏమిటి, సో మనకి ఏ శరీరం తీసుకున్నాము, ఏ తల్లిదండ్రులను నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఏ కుటుంబంలో పుడతాను, ఏ వంశంలో పుడతాను, నా శరీరం ఆకృతి ఎలా ఉంటుంది, నా రంగు ఎలా ఉంటుంది, నా తెలివితేటలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత నా చదువు ఎలా ఉంటుంది, నా ధనార్జన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఏమైనా డిసైడ్ చేసుకోగలమా? ఏమీ కూడా మనం డిసైడ్ చేసుకోలేం. మనం ఉన్న పరిస్థితుల్ని మనం డిసైడ్ చేసుకోగలమా? చేసుకోలేం. మనతో పాటు ఎవరు వస్తూ ఉంటారు, మనతో పాటు ఎవరు వెళ్తూ ఉంటారు, మన శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, సహచరులు ఎవరు, కుటుంబ సభ్యులు ఎవరు, ఎవరినైనా సరే మనము సెలెక్ట్ చేసుకోగలమా? సెలెక్ట్ చేసుకోలేం. పుట్టేటప్పుడు నేను ఏ సమయంలో పుట్టాలి, చనిపోయేటప్పుడు ఏ సమయంలో చనిపోవాలి, మధ్యలో ఏమేం జరగాలి, ఏదైనా ఒక్క చిన్న యాక్టివిటీనైనా నేను డిసైడ్ చేసుకోగలనా? డిసైడ్ చేసుకోలేను. అయినా సరే మనం ఏం చేస్తాము, రెడీ అయిపోతాం. ఎవరితో? భగవంతుడితో పంతానికి, ఆయనతోటి పంతానికి రెడీ అయిపోతాం అన్నమాట. అసలు మన స్థాయి ఏమిటి, ఆయన స్థాయి ఏమిటి అనేది తెలుసుకోకుండా పంతానికి రెడీ అయిపోతాం. చాలా మంది ఏమంటారు అని అంటే కనుక తెలియకుండా వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు వీళ్ళు కూడాను ఆ, ఒక కామన్ గా చెప్పేది ఒకటి, ఆ వాలిని ఆయన చెట్టు చాటు నుండి చంపారు కాబట్టి మళ్ళీ దానికి కర్మ ఫలితం ఆయనకు వచ్చింది, అందుకని చెప్పి ఆ కర్మ ఫలితంగా మళ్ళీ కృష్ణావతారం చివరిలో ఆయన మళ్ళీ వాలి కూడా ఆ యొక్క బోయవాడి కింద వచ్చి ఆయన కాలికి ఆయన బంధించారు, దానివల్ల ఆయన చనిపోయారు అని చెప్పి మూర్ఖంగా చెప్తూ ఉంటారన్నమాట. మూర్ఖంగా చెప్తూ ఉంటారన్నమాట. అసలు ఆయనకి కర్మబంధనాలే ఉండవరర్రా అని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నచమాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ. ఈ కర్మలన్నీ కూడా ఏవి నన్ను బంధించవు, ఈ కర్మలన్నీ కూడా ఏమి బంధించవు. ఇంకా చెప్పాలంటే కనుక ఇటువంటి వాళ్ళందరికీ కూడా అసలు కొంచెం కూడా జ్ఞానం ఉండదన్నమాట. ఏమిటి? భగవంతుడు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికము, మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా భౌతికము. దానికి దీనికి చాలా చాలా తేడా ఉంది. ఆధ్యాత్మిక కర్మలకి భౌతిక కర్మలకి చాలా తేడా ఉంది. సో కాబట్టి మొట్టమొదట మనం ఏం చేయాలి అని అంటే కనుక మనల్ని మనము భగవంతుడితోటి పోటీగా చూసుకోవడం మానేయాలి. మనము భగవంతుడిని పోటీ కింద చూడకూడదు. ఆయనతోటి మనం సమ ఉజ్జి కాదు. వేదాలన్నీ కూడా చెప్తున్నాయి అసమ ఊర్ధ్వ. ఆయన కంటే కూడా శ్రీకృష్ణ భగవానుడి కంటే కూడా సమానమైనటువంటి వాళ్ళు, ఆయన కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కిందనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కిందే ఉన్నారు. సో మరి మనం మూర్ఖంగా ఏం చేస్తున్నారు, యొక్క మాయావాదులంతా కూడాను, వాళ్ళు కింద పడిపోయినా సరే వాళ్ళు ఏమంటారు, ఆ కావాలని నేనే పడ్డాను. ఉం? చిన్నపిల్లవాడు నడుస్తూ ఉన్నాడు అనుకోండి, నడుస్తున్నప్పుడు అక్కడ ఏదో జారిపోయింది, జారిపోయి కింద పడ్డాడు, వాడికి ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చింది, ఏమంటాడు? కావాలని నేనే పడిపోయాను, సరదాగా సరదాగా పడిపోయాను అంటారు. సో తల్లిదండ్రులకు తెలుస్తుంది, ఓహో వీడు కావాలని పడిపోయాడు, కావాలని పడిపోలేదు, మామూలుగా పడిపోయాడు, దాన్ని ఇలా కవరప్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి. సో అలాగా మాయావాదులు కూడా ఏం చేస్తున్నారు, మరి నువ్వు కూడా కష్టాలు అనుభవిస్తున్నావు కదరా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి, ఆ ఎందుకు అనుభవిస్తున్నావు, మరి భగవంతుడికి ఏం కష్టాలు అనుభవించారు, మరి నీకే ఎందుకు కష్టాలు ఇలా అనుభవిస్తున్నావు అంటే కనుక, లేదు అది నా లీల, నేను కావాలనే కష్టాలని క్రియేట్ చేసుకుని ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి ఆ కష్టాలు క్రియేట్ చేసుకుని అవి అనుభవిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో మూర్ఖులు అనమాట వీళ్ళందరూ కూడా. సో కాబట్టి ముందుగా మనకి తెలుసుకోవాలన్నమాట, మనం చేసేటువంటి కర్మలు ఏమిటి, కర్మ బంధనాలు ఏమిటి, భగవంతుడు చేసేటువంటి దివ్య కర్మలు ఏమిటి,
ఎందుకు తెలుసుకోవాలి మనం భగవంతుడు చేసేటువంటి దివ్య కర్మలు? స్వామి చెప్పారు కదా మనకి భగవద్గీతలో, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే కనుక ఆయన యొక్క జన్మ కర్మ ఆ, ఎవరైతే కనుక తెలుసుకుంటారో, అవన్నీ కూడా ఏమిటి? దివ్యం, పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటివి. ఎవరైతే కనుక వాటిని తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య కర్మల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ కర్మ అంతయు నన్ను బంధింపదు అంటున్నారు. అంటే ఏమిటి ఈ కర్మ అంటే కనుక? ఏ కర్మ? ఏ కర్మ అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే దానికి ముందు శ్లోకం మనం చూడాలన్నమాట. ఏం చెప్తున్నారు? ప్రకృతిం స్వామధిష్టాయ విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్న మవ సంప్రకృతేర్వసాత్. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో? సమస్త విశ్వమంతా కూడా నా ఆధీనంలోనే ఉంది. నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టించబడుచు, నా సంకల్పము చేతనే అంత్యమున లయమొందుచుండును. సో ముందుగా మనం తెలుసుకోవాలి, మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే కనుక మనం చేసేదానికి, మనకి ఈ రెండింటికి తేడాలు తెలుసుకోవాలి. మనం చేసేదానికి ఆయన చేసేదానికి తేడా ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి. సో మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకోండి, ఏం చేస్తాం మనం? మన సొంతంగా మనమే చేసుకుంటాం ఆ పని. ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోవాలి, ఏదైనా తినాలి, లేకపోతే వంట రెడీ చేసుకోవాలి, సో ఏదో ఒకటి ఆఫీస్కి వెళ్ళాలి అంటే కనుక ఎవరు చేస్తారు అవన్నీ కూడా? మన పనులు మనమే చేసుకోవాలి. కొంతమంది చెప్పొచ్చు, సో లేదు అన్నిటికీ కూడా నేను పని వాళ్ళని పెట్టేసుకుంటాను, నేను వాళ్ళ చేత చేయించుకుంటాను అని చెప్పేసి. తిండి అయితే తినాలి కదా, నువ్వే తినాలి కదా, నీ చేతితో నువ్వే తినాలి కదా, తిండిని నువ్వే అరిగించుకోవాలి కదా. సో నీ యొక్క శరీరాన్ని నువ్వే పోషించుకోవాలి, నీ యొక్క శరీరాన్ని నువ్వే శుభ్రపరచుకోవాలి. సో కాబట్టి మన కర్మలు మనమే చేసుకోవాలి. సో అందులో ధనవంతులైతే కనుక కొన్ని కర్మలు తప్పుతాయి, కానీ కొన్ని అయితే కనుక తప్పవు, ఎవ్వరికైనా తప్పవు. సో అంటే బేసిక్గా ఏమిటి? మన కర్మలు మనమే చేసుకోవాలి. మరి భగవంతుడు, ఆయన కర్మలు ఎవరు చేస్తారు? ఆయనకి కర్మలేమి కూడా చేయాల్సినటువంటి అవసరము లేదు. ఆయనకి ఎటువంటి కర్మలు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? పరాశ్య శక్తిర్వివిధైవ శ్రూయతే. ఆయనకి ఎన్ని శక్తులు ఉన్నాయి? చాలా రకరకాలైనటువంటి శక్తులు ఉన్నాయి, చాలా రకరకాల శక్తులు. ఆయన కేవలము ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని అనుకుంటేనే చాలు, ఆ పని జరిగిపోతుంది. కేవలం ఆయన సంకల్పం తీసుకుంటే చాలు. ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టించబడుతుంది ఈ యొక్క భౌతిక ప్రపంచం. మళ్ళీ నా సంకల్పము చేతనే అంత్యమున లయమొందుచుండును. కేవలం ఆయన సంకల్పించుకుంటే చాలు, అనుకుంటే చాలు. మనం ఏమన్నా అనుకుంటే చాలా, సో నాకు ఈ వంటకం రెడీ అయిపోవాలి అని అంటే కనుక వంట తయారైపోతుందా? సో నాకు కడుపు నిండిపోవాలి అంటే మన కడుపు నిండిపోతుందా? సో మనం అలా అనుకుంటే కనుక అవ్వదు. మనం చెయ్యాలన్నా సరే ఎవరో ఒకళ్ళకి చెప్పాలి మనం, ఒరే నువ్వు పలానా చేయరా, పలానా చేయరా అని చెప్పేసి మన పక్కన్న వాళ్ళకో లేకపోతే మన సర్వెంట్కి ఎవరో ఒకళ్ళకి చెప్పాలి మనం చేసుకోలేకపోతే కనుక. కానీ ఆయన ఏమిటి? చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. ఆయన సంకల్పం తీసుకుంటే చాలు, ఇలా అనుకుంటే చాలు, ఇలా జరగాలి అని అనుకుంటే చాలు, ఆటోమేటిక్ గా పనులన్నీ కూడా అయిపోతాయి. ఎలా అవుతాయి అవన్నీ కూడాను? చాలా పరిపూర్ణంగా పెర్ఫెక్ట్ గా అయిపోతాయి ఆ పనులన్నీ కూడా, కేవలం ఆయన సంకల్పించుకుంటే చాలు. సో ఆయన చేసేటువంటి కర్మలు ఆ విధంగా ఉంటాయి. ఇంకొకటి, ఆయన భౌతిక ప్రపంచంలో వచ్చి ఆయన చేయాల్సినటువంటి కర్మలు ఏమీ కూడా లేవు ఆయనకి. మనం ఎందుకు చేస్తామండి ఏ పనైనాను? ఏదో ఒకటి ప్రతిఫలం ఆశించి మాత్రమే మనం కర్మలు చేస్తాం. ప్రతి ఒక్కరికి అంతే కదా మోటివేషన్.
ఏదో ఒక పని చేస్తున్నాము, ఏదో ఒక వంట చేసుకుంటున్నాము, లేదా ఒక ఆఫీస్కి వెళ్తున్నాము, లేకపోతే కనుక ఏదో వేరే వేరే పనులు చేస్తున్నాము, ఏదో కొంటున్నాము. సో అంటే ఏమిటి, మనం ఏదో ఒకటి పొందాలి అనేటువంటి భావనతో, అందులో మనకి ఏదో ఒకటి లాభం ఉంటేనే మనం చేస్తాం, ఏదో ఒకటి ప్రతిఫలం పొందాలి అంటేనే మనం చేస్తాము. కానీ ఆయన కూడా మరి భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఆయన కూడా మరి కర్మలు ఎలా చేస్తున్నారు, ఆయన కూడా కర్మలు చేస్తున్నారు ఇక భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు. ఉమ్. సో మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పారు కదా, యద్యదాచరతి శ్రేష్ట తత్తద్యేవాతరో జన స్వయం ప్రమాణం కురుతే లోకాస్తదనువర్తతి. ఎవరైతే కనుక ఈ యొక్క నాయకులు ఎవరైతే ఉంటారో, యద్యదాచరతి శ్రేష్ట, సామాన్య ప్రజలు కూడా వాళ్ళందరినీ కూడా పాటిస్తూ ఉంటారు అని చెప్పిన తర్వాత ఏం చెప్పారు, ఉమ్, చాలా జనక మహారాజు ఇటువంటి వాళ్ళ యొక్క ఉదాహరణలంతా కూడా చెప్పిన తర్వాత స్వామి చెప్తారు, ఏం చెప్తారు మనకి 22వ శ్లోకంలో, ఓ పార్థ, నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదియూ లేదు. ఆయనకి ఈ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలి, ఈ కర్మ చేయాలని ఏది లేదు. మనకైతే కనుక ఉంటాయి ఆ కర్మలన్నీ కూడా చేయాల్సినటువంటి వర్ణాశ్రమ పద్ధతిలో. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, సన్యాస, వానప్రస్థ, మనందరికీ కూడా కర్మలు డిఫైన్డ్. మీరు దాన్ని పాటించినా పాటించకపోయినా ఏదో ఒక కర్మ ప్రతి ఒక్కడు కూడా చేస్తూనే ఉండాలి. అవన్నీ కూడా ఒకవేళ ఆ కర్మలు మీరు ఆ యొక్క వానప్రస్థ ధర్మం ప్రకారం కర్మలు చేయకపోతే కనుక మీ యొక్క నేచర్, మీ యొక్క ప్రవర్తన, ఆ, మీ యొక్క ఆ ప్రకృతిని బట్టి మీరు ఏం చేస్తుంటారు, ఆ యొక్క కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ప్రకృతి ఏం చేపిస్తుంది, అవన్నీ కూడా మన చేత కర్మలన్నీ కూడా ఆటోమేటిక్ గా చేయిస్తూ ఉంటాయి ఆ యొక్క త్రిగుణాలన్నీ కూడా. కానీ స్వామి ఏం చెప్తున్నారు, నాకు నిర్దేశింపబడిన కర్మము ముల్లోకములలో ఏదీ లేదు. నాకు చేయాల్సినటువంటి కర్మ ఏదీ లేదు. మనం ఏ కర్మ అయినా ఎందుకు చేస్తాము, ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి మాత్రమే చేస్తాం. నాకు అది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, నాకు ఇది చేస్తే ఈ కష్టం పోతుంది, నాకు ఇది చేస్తే కనుక ఇది వస్తుందని ఆ ఉద్దేశంతోనే కర్మలు చేస్తూ ఉంటాం. మరి స్వామి ఏం చెప్తున్నారు, నేను కోరునది కానీ పొందవలసినది కానీ ఏదియునూ లేదు. ఆయనకి భౌతిక ప్రపంచంలో వచ్చి ఆయన కర్మలు చేసినప్పుడు కూడా ఆయన కోరుకోవాల్సింది కానీ పొందాల్సింది కానీ ఏదీ లేదు. ఎందుకంటే కనుక ఆయన పూర్ణ పురుషోత్తముడు, ప్రతిది కూడా ఆయన దగ్గరే ఉంది. మనమైతే కనుక ఆనందం బయట నుంచి వెతుక్కోవాలి. ఆయన అయితే కనుక ఆనందం ఎక్కడ ఉంటుంది, ఆయనకి ఆయన యొక్క మనసులోనే ఉంటుంది. ఆత్మారాముడు ఆయన, ఆయన ఆత్మారాముడు. సో ఆయనకి ఆనందం కోసం ఎవరి కోసం వేరే వాళ్ళ దగ్గర నుంచో, వేరే వస్తువు నుంచో, వేరే వాటి దగ్గర నుంచి ఆయన వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అవన్నీ పొందవలసింది కానీ కోరుకోవాల్సింది కానీ ఏదీ లేకుండా నేను కూడా యొక్క విహిత కర్మల యందు నియుక్తుడనై ఉన్నాను. ఆయన కూడా చెప్తున్నారు, నేను కర్మలు చేస్తున్నాను అని చెప్తున్నారు. ఎందుకంటే స్వయంగా ఆయన ద్వారకాలీల చేసినప్పుడు ఆయన ఏ విధంగా అయితే కనుక అచ్చం ఒక గృహస్థుడు ఏ విధమైనటువంటి కర్మలు చేయాలో అవన్నీ కూడా ఆయన చేసి చూపించారు. ద్వారకాలీల జరిగినప్పుడు ఆ కర్మలన్నీ కూడా చూపించారు, అవన్నీ కూడా చేసి చూపించారు అన్నమాట. ఎందుకు ఆయన ఆ విధంగా చేసి చూపించారు, ఎందుకంటే కనుక చెప్పారు కదా ఆయన ఇంతకుముందు, యదేదాచరతి శ్రేష్ట. ఒకవేళ నేను విద్యుక్త ధర్మమును శ్రద్ధగా నిర్వహింపనిచో మనుజులు నా మార్గమునే అనుసరింతురు. సో ఆయన చేయలేదు కాబట్టి మేము కూడా చేయము అని చెప్పని అంటారు, అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు వస్తారు స్వామి, ఆయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని స్థాపించడానికి ఆయన వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఈ కర్మలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా పరిపూర్ణంగా చేస్తారు. కర్మలన్నీ కూడా చాలా పరిపూర్ణంగా చేస్తారు. ఏ విధంగా చేయాలో శాస్త్రానుసారం అవన్నీ కూడా చేస్తారు. ఆయన నిర్వహించకపోతే ఏమవుతుంది అంటున్నారు, మనుజులు కూడా నన్నే ఆ విధంగా పాటిస్తారు, వాళ్ళు కూడా సరైనటువంటి విద్యుక్త ధర్మాలు చెయ్యరు. ఇంకా ఏం చెప్తున్నారు, నేను విద్యుక్త ధర్మాన్ని చెయ్యకపోతే కనుక లోకాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆ విధంగా ప్రజాబాహుళ్యానికి నేను వాళ్ళ యొక్క శాంతిని నేను నష్టపరిచినటువంటి వాడిని అవుతాను.
సో ఇవి కారణాలు అన్నమాట. ఆయన ఎందుకు మరి ఆయనకి పొందాల్సింది కానీ తెచ్చుకోవాల్సింది కానీ ఆనందం పొందాల్సింది కానీ ఏది లేదు. అయినా సరే ఆయన వచ్చినప్పుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఆయన అవతారం కింద వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క కర్మలన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్ గా ఆయన చేస్తారు. ఎందుకంటే కనుక జనసామాన్యానికి ఒక ఉదాహరణ స్థాపించడం కోసం అని చెప్పేసి, ఒక ఉదాహరణ, ఒక స్టాండర్డ్ సెట్ చేయడం కోసం అని చెప్పేసి, దానివల్ల ఆయనకు వచ్చేది ఏమీ ఉండదు, రావాల్సింది ఏది ఉండదు, అయినా సరే ఆయన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనందరి కోసం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఆయన కనుక ఈ యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించకపోతే మొత్తం ఏమవుతుంది? సృష్టి అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన చెప్తున్నారు, నా సంకల్పం చేతనే. అవి ఆయన డైరెక్ట్ గా చెయ్యరు, కానీ ఏమవుతుంది? ఆయన నా కొన్ని కర్మలు ఆయన అవతారం కింద వచ్చినప్పుడు డైరెక్ట్ గా చేస్తారు. ఆయన అవతారం కింద వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్ గా చేస్తారు. కొన్ని కర్మలు ఆయన బ్యాక్గ్రౌండ్ లోంచి చేస్తూ ఉంటారు. సో ఆయన యొక్క సంకల్పం చేతనే మొత్తం యొక్క కర్మలు, సృష్టి, స్థితి, లయము అన్ని కూడా అయిపోతూ ఉంటాయి. శ్రీమద్ భాగవతంలో చతుశ్లోకి భాగవతంలో చెప్తారు, అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సత్ అసత్పరం. ఏం చెప్తారు? మొత్తం నేనే ఉన్నాను, ఈ యొక్క సృష్టి ప్రారంభానికి ముందు నేనే ఉన్నాను. సృష్టి ఎప్పుడైతే కనుక పోషించబడుతూ ఉందో అప్పుడు కూడా నేనే ఉన్నాను. ఆ తర్వాత సృష్టి లయం చేసిన తర్వాత మొత్తం అంతా కూడా నాలో మళ్ళీ ఎప్పుడైతే కనుక అంత వస్తుందో, అంత వెళ్ళిపోతుందో అప్పుడు కూడా నేనే ఉన్నాను. సో నాకంటే ముందు ఎవరు కూడా లేరు. మహర్షులు గాని, ఋషులు గాని, దేవతలు గాని, యొక్క ప్రకృతి గాని, యొక్క త్రిగుణాలు గాని ఏవి లేవు. అవన్నింటికి కూడా నేనే మూలము. సో మొత్తం ఆయనే మూలం అయినప్పుడు ఆయన తర్వాత వచ్చినటువంటి యొక్క భౌతిక ప్రకృతి త్రిగుణాలు, కర్మబంధనాలు ఇవన్నీ ఆయనకు ఉంటాయా? ఏమీ ఉండవు అవన్నీ ఆయనకి. ఎందుకంటే కనుక తయారు చేసిందే ఆయన. అవన్నీ కూడా తయారు చేసింది ఆయన. ఎలా అంటే కనుక ఒక రాజుగారు ఉన్నారనుకోండి, రాజుగారు వాళ్ళ యొక్క రాజ్యంలో ఏ నియమాలు పాటించాలి, ఏవి పాటించకూడదు, ఏది పాటించకపోతే ఏ శిక్ష, ఏది పాటిస్తే ఏం బెనిఫిట్ వస్తుంది, మొత్తం ఈ నియమాలన్నీ కూడా ఆయన పెడతాడు. కానీ ఆయన ఆ నియమాలకు లోబడి ఉంటాడా? లేదు. ఆయన ఆ నియమాలకు అతీతుడు ఆయన. ఎందుకంటే ఆ నియమాలంతా కూడా పెట్టింది ఆయనే. ఎవరి కోసం ఆ నియమాలు? ప్రజలందరి కోసం, ఆయన కోసం కాదు. సో అలాగే ఈ యొక్క కర్మ, మనం చేస్తున్నటువంటి కర్మ ఫలితాలు, శరీరాలు తీసుకోవడము, ఇవన్నీ కూడా ఎవరి కోసము? మనలాంటి జీవుల కోసము. మనలాంటి జీవుల కోసం. కానీ ఆయన ఆయన కోసం ఈ కర్మ అనేటువంటిది ఏది కూడా, కర్మ బంధనాలు అనేటువంటివి ఏవి కూడా ఉండవు. అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఈ కర్మ అంతయు నన్ను బంధింపదు. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇంతకంటే ముందు అంటే కనుక, భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి యొక్క భౌతిక ప్రకృతితో ఆయన చేసినటువంటి లీలలు, భౌతిక ప్రకృతితో ఆయన చేసినటువంటి లీలలు, అదే విధంగా ఆయన ఆధ్యాత్మిక ప్రకృతితోటి ఆయన చేసినటువంటి లీలలు, రెండు కూడా రెండు రకాలు. ఆధ్యాత్మిక ప్రకృతిలో ఆయన చేసేటువంటి లీలలన్నీ కూడా ఎక్కడుంటాయి? గోలోక బృందావనంలో, వైకుంఠ లోకాల్లో. అదేవిధంగా ఆయన ఈ భౌతిక ప్రపంచంలో అవతారం కింద వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి లీలలన్నీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతిలో జరిగేటువంటివి. సో ఆధ్యాత్మిక ప్రకృతిలో ఆయన చేసేటువంటి లీలలన్నీ కూడా ఎలా ఉంటాయి? పూర్తిగా ఆధ్యాత్మికము, పూర్తిగా ఆధ్యాత్మికము. అక్కడ కర్మబంధనాలు, అక్కడ మళ్ళీ జన్మ తీసుకోవడము ఇలాంటివి ఏమీ ఉండదు. అక్కడ ఏం చేస్తూ ఉంటారు? స్వామి తన యొక్క భక్తులతోటి నిరంతరము ఆయన ఆనందంగా ఉంటారు, నిత్యము ఆనందంగా ఉంటారు. సచ్చిదానంద. ఆ లీలలన్నీ కూడా పూర్తిగా సచ్చిదానందంతో ఉంటాయి ఆ లీలలన్నీ కూడా. కానీ ఆయన భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ఆయన లీలలు చేసినప్పుడు అవి కూడా ఆధ్యాత్మికాలే. కానీ భౌతిక ప్రకృతితోటి ఆయన చేసేటువంటి లీలలు యొక్క సృష్టి, అదేవిధంగా రకరకాలైనటువంటి లీలలన్నీ కూడా సృష్టి, పోషించడము, లయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు భౌతిక ప్రకృతితో కూడా. సో భౌతిక ప్రకృతి ఎప్పుడు కూడా ఏముంటుంది? ఆయన యొక్క శక్తి అయినా సరే ఎప్పుడు కూడా ఆయన ముందు నిలబడి ఉండదు.
ఆయన వెనకాలే ఉంటుంది. ఆయన ముందు నిలబడడానికి కూడా ఆవిడ సిగ్గుపడుతుంది. కానీ ఆ మాయలో ఉన్నటువంటి వాళ్ళ మనమందరూ కూడా ఏమిటి, ఆయనకి ఎదురు తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అది యొక్క మాయా ప్రభావం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, కర్మ అంతయు బంధించదు. ఈ కర్మ బంధించేది, కర్మ బంధనాలన్నీ కూడా ఎవరు, భౌతిక ప్రకృతి చేస్తుంది. ఇదంతా కూడా ప్రకృతి త్రిగుణాలు చేస్తూ ఉన్నాయి. ప్రకృతి త్రిగుణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఆయన యొక్క నిర్దేశంలోనే ఉన్నాయి. ఆయన యొక్క సంకల్పం చేతనే మళ్ళీ మళ్ళీ సృష్టించబడుతూ ఉన్నాయి. ఆయన సంకల్పం చేతనే పోషించబడుతూ ఉన్నాయి. ఆయన సంకల్పం చేతనే లయం చేయబడుతూ ఉన్నాయి. సో ఆ విధంగా అవన్నీ కూడా ఆయన కింద పని చేస్తూ ఉన్నప్పుడు అవి ఆయన ఎలా బంధిస్తాయి? ఆయన్ని బంధించేటువంటి అవకాశమే లేదు. కానీ మనం బద్ధజీవులం. మనం కూడా ఏంటంటే కనుక, ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉన్నామో, నిత్యముక్త స్థాయిలో ఉన్నామో, అప్పుడు కూడా మనకి ప్రకృతిలో మనం బంధించబడలేదు. ఎప్పుడైతే కనుక స్వామికి మనం ఎదురు తిరిగామో అప్పుడు ఏమైంది, మనము యొక్క భౌతిక ప్రకృతి త్రిగుణాల్లో బంధించబడి ఉన్నాము. రకరకాల కర్మలు చేస్తూ కర్మ బంధనాల్లో మనం చిక్కుకుంటూ, ఇంకా ఇంకా కర్మలు చేస్తూ ఇంకా కర్మ బంధనాల్లో చిక్కుంటూ ఉన్నాము. సో కాబట్టి మనం మునిగిపోయి ఉన్నాం కాబట్టి ఆయన కూడా కర్మబంధనాల్లో మునిగిపోయారు అని చెప్పి అనుకోవడము పొరపాటు అన్నమాట. మరి ఆయన ఎలాగా, ఇక ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది ఇక భౌతిక ప్రపంచంలో, కర్మలు చేసేటప్పుడు ఆయనకి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కనుక ఆయన ఏం చెప్తున్నారు, ఉదాసీన వదాసీనం ఆసక్తం. అసక్తం, ఉదాసీనం అంటే కనుక ఆయన తటస్థంగా ఉంటారు. ఆయన తటస్థంగా ఉంటారు. ఎలా అంటే కనుక, ఒక జడ్జి గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఆయన దగ్గరికి రకరకాల కేసులు వస్తూ ఉంటాయి. కొన్ని ఏమో వస్తూ ఉంటాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి, ఆస్తి తగాదాలు వస్తూ ఉంటాయి. ఆయన అవన్నీ స్టడీ చేసిన తర్వాత కొంతమందికి ఆస్తి ఇస్తారు, కొంతమంది దగ్గర నుంచి ఆస్తి తీసేసుకుంటారు. కొంతమందికి శిక్ష విధిస్తారు, కొంతమంది యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు, కొంతమందికి మరణ శిక్ష వేస్తారు. అలాగా రకరకాల శిక్షలన్నీ కూడా వేస్తూ ఉంటారు ఆయన. కొంతమందికి ఏం చేస్తూ ఉంటారు, ఆయన అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో ధనాన్ని ఇస్తూ ఉంటారు, ప్రాపర్టీస్ ఇస్తూ ఉంటారు, కొంతమంది దగ్గర నుంచి లాగేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటారు జడ్జి గారు, ఆయనకి ఏమైనా పోతుందా? ఏమీ పోదు ఆయనకి. ఉదాసీన, తటస్థంగా ఉంటారు ఆయన జడ్జి. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా, భౌతిక ప్రకృతి ఏం చేస్తూ ఉంటుంది జీవుడికి, భౌతిక ప్రకృతి కూడా జీవుడికి రకరకాలైనటువంటివి అన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ధనం ఇస్తుంది, కొంతమంది దగ్గర నుంచి తీసేసుకుంటూ ఉంటుంది, కొంతమందికి కష్టాలు ఇస్తూ ఉంటుంది, కొంతమందికి ఏమో సుఖాలు ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినా సరే ఆయన ఎలా ఉంటారు, అవన్నీ కూడా భౌతిక ప్రకృతి చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నా సరే ఆయన మాత్రం ఎలా ఉంటారు, తటస్థంగా ఉంటారు. ఎందుకంటే మీ కర్మల ప్రకారం మీకు వచ్చినాయి కాబట్టి మీరు తటస్థంగా ఉంటారు. సో ఆయన ఆయన కర్మలన్నీ కూడా చేసేటప్పుడు కూడా ఎలా ఉంటారు, ఆయన తటస్థంగా ఉంటారు ఆయన. సో ఎవరు కూడా నాకు ఫ్రెండ్స్ కాదు, ఎవరు కూడా నాకు శత్రువులు కాదు అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా మనము ఆయన యొక్క కర్మలు ఎలా ఉంటాయి అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలి అని అంటే కనుక, ఆయన యొక్క కర్మలను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు పూర్తిగా. కానీ ఏంటంటే మన యొక్క మేధస్సుకి ఎంతవరకు అయితే కనుక అర్థమవుతుందో అంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి శ్లోకము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా